ఫ్లవర్స్ చూస్తున్నట్టయితే వచ్చేసరికి క్రీపర్ రోజ్ ప్లాంట్ ఇది. నేను దీనైతే ఇప్పుడు ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి తీసుకొచ్చిన వారం అవుతుంది కానీ ఇంకా ప్లాంటేషన్ అయితే చేయలేదు. నాకు టైం దొరక్క చేయలేదు. ఈరోజు ప్లాంటేషన్ చేద్దామని చెప్పేసి మొత్తం బ్యాగ్ అయితే కట్ చేశాను. ఇదండి చాలా పెద్ద గో బ్యాగ్తో పంపించేశారు. చూడండి ఒకే కొమ్మకి ఎన్ని బడ్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే రాగానే చాలా ఫ్లవర్స్ ఉన్నసరికి మొత్తం అయితే కట్ చేస్తాను. చూడండి అది పాట్లో పెట్టడం ఈ టబ్లో పెట్టంగానే చూడండి ఎంత ఇది ఉంది. మట్టి ఎంత సొరుగుగా సరిపోయింది. ఇది నర్సరీ నుంచి వచ్చిన మట్టి సరిపోయింది నిండా. చూడండి పైన కొంచెం అయితే కంపోస్ట్ అయితే వేసాను. ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి వెయిట్ చేద్దని చెప్పేసి జస్ట్ అలా లైట్ చల్లేసాను. చూడండి ఇది ఇప్పుడైతే దీన్ని వాటర్ పోసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సాయిల్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే మనకి త్వరగా ఇదవుతుంది మొత్తం. చూడండి మొత్తం అయితే పైన కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. చూడండి అవి మనకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ మొగ్గలు అటు ఇటు పోయి కొంచెం డల్ అయిపోయి వాడిపోయి చూడండి ఎల్లో కనిపిస్తుంది కదా. చూడండి నేను దీన్ని మొత్తం అయితే గ్రూమింగ్ చేస్తున్నాను. లీవ్స్ అని కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి త్వరగా స్టెమ్స్ అనేవి ఇవరాలు బాగా వస్తుందని చెప్పేసి నేనైతే ఇవైతే లీవ్స్ అని కట్ చేసేసుకుంటున్నాను ముందుగా. చూడండి మొత్తం అయితే కట్ చేశాను. చూడండి మొగ్గలు చూడండి ఏ కొన్ని బడ్స్ ఉన్నాయంటే మొత్తం లీవ్స్ అయితే నేను కట్ చేసేసుకొని ఆ పాట్ కింద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం వాడిపోయి కొంచెం ఎయిర్ అవుతుంది అని చెప్పేసి అలానే పెట్టేశాను. ఇది కొంచెం గ్రోయింగ్ మీకు కాబట్టి ఇస్తాను. అందువల్ల చాలా వాచ్ చేస్తున్నాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.